ఎందుకు చెప్పను? నీ చెల్లి మా ఇంట్లో అడుగు పెడితేనే నా కూతుర్ని మీ ఇంట్లో అడుగు పెట్టనిస్తాను అన్నావంటగా. మరి ఆ మాట క్లియర్గానే ఉంది కదా, అందులో ఇంత సీన్ క్రియేట్ చేయడానికి ఏముంది? సీన్ క్రియేట్ చేయడానికి ఏముందా అంటే ఈ విషయాన్ని అడ్డు పెట్టుకొని మాకు నువ్విచ్చిన మాటకి తిలోదకాలిచ్చేద్దామని ప్లాన్ చేస్తున్నావా? ఆ రోజు నువ్వు నా ఇంటికొచ్చి నీ చెల్లెలి బ్రతుకు కోసం నా ముందే ప్రాధేయపడ్డావు. నా కూతుర్ని శ్రీకాంత్కిచ్చి పెళ్లి చేస్తానని నువ్వన్నావు కాబట్టే ఆ ఒప్పందం ప్రకారమే నీ చెల్లెల్ని నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను ఒప్పుకున్నాను. కోడలిగా తనకి స్థానం ఇచ్చాను. మరి నా కూతురికెందుకు ఆ ఇంట్లో కోడలి స్థానం ఇవ్వడం లేదు? రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగిందనా? బంధుత్వాలు తెగిపోయాయనా? అలా తెంచుకోవాలని మేము అనుకుని ఉండుంటే అంత అవమానం జరిగిన తర్వాత కూడా అవన్నీ మర్చిపోయి నా కొడుకు మీ ఇంటికొచ్చేవాడే కాదు, నీ చెల్లిని కాపురానికి పంపమని అడిగేవాడే కాదు. అలా అడగడానికి వచ్చిన వాడితో మీరు మరోసారైనా సరిగ్గా ప్రవర్తించారా? సెక్యూరిటీ వాడితో ఇంటి అల్లుడని కూడా చూడకుండా బయటికి గంటించారు. ఇదా మర్యాద? ఇదా సంస్కారం అంటే? ఆడపిల్లనిచ్చిన చోట ఒక్కడుగు తగ్గుండాలనే కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు ప్రవర్తిస్తుంటే మేము చూస్తూ ఊరుకుంటామన్నదే కాకుండా మీ అమ్మగారి కాళ్ళు పట్టుకొని తప్పు చేశామని మేము ఒప్పుకోవాలా? 10 మందిలో మీ అమ్మ నన్ను ఏ చేత్తో కొట్టి అవమానపరిచిందో అదే చేత్తో అదే 10 మందిలో నా కాళ్ళు పట్టుకొని తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పించు. అప్పుడు మీ అమ్మాయిని మా ఇంటికి పంపిస్తారా? అసలు మాకే కర్మ పట్టిందయ్యా ఆవిడ కాలు పట్టుకోవడానికి? చూడరాదా, తప్పు ఎవరి వైపు ఉండి గొడవ జరిగిందో నేను మాట్లాడటం లేదు. నీ చెల్లిని నా ఇంటి కోడలిగా ఒప్పుకున్నాను. ఇప్పుడు తనని నా ఇంటికి తీసుకొని వస్తానన్నా కూడా నేను కాదనను. అంటే నా మాట నేను తప్పటం లేదు అనే కదా. అలాగే నీ మాట కూడా నువ్వు తప్పడానికి వీల్లేదు. నా కూతురు శిఖర మీ ఇంటి కోడలిగా అడుగు పెట్టాల్సిందే. ఇది నా కుటుంబ పరువు మర్యాదలకు సంబంధించిన విషయం. శ్రీకాంత్కి శిఖర్కి పెళ్లి ఖాయమైందని బంధువుల్లో కావలసిన వాళ్లలో అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు గాని నువ్వు మాట తప్పావని నాకు తెలిస్తే తర్వాత పరిణామాలు మామూలుగా ఉండవు. అనుకున్న ముహూర్తానికి వారం రోజులు మాత్రమే టైం ఉంది. ఆ ముహూర్తానికి నీ మాట నువ్వు నిలబెట్టుకుంటే చాలా బాగుంటుంది. శిఖర శ్రీకాంత్ల పెళ్లి జరిగిపోవాలి. ఏ మాత్రం విషయం తేడా వచ్చినా మీ పరువుని బజారుకి ఏడ్చటం, నీ చెల్లెలి బ్రతుకుని మొగుడొదిలేసిన దానిలాగా ఈ ప్రపంచానికి పరిచయం చేయటం పెద్ద విషయమేమీ కాదు. గుర్తుంచుకో. పదవే.
రాధా గారు ప్లీజ్ అండి, నేను చెప్పేది వినండి. రాధా గారు ఆ టైమే ఉంటే ఇదంతా ఎందుకు? అయినా నేను నమ్ముకోవడం వల్ల ఏం ఉపయోగం లేదని క్లియర్ గా అర్థమవుతుంది. నేను చెప్పేది వినండి. రాధా గారు ప్లీజ్ అండి, నా మాట వినండి. రాణమ్మ గారు, రాణమ్మ గారు, రాణమ్మ గారు, రాధా గారు నా మాట వినండి. రాధాబాబు, ఏంటి బాబు, ఏమైంది? నేను మీతో స్ట్రైట్ గా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ముఖ్యమైన విషయమా? ఏంటి బాబు అది? ఆ రోజు గుళ్ళో విష్ణు మెడలో తాలి కట్టబోయింది ఎవరు అని అనుకుంటున్నారు కదా? రాధా గారు, మీ విష్ణు ప్రేమించింది ఎవరినో కాదండి, నా తమ్ముడు శ్రీకాంత్. ఆ పెళ్లి పీటల మీద విష్ణు పక్కనుంది శ్రీకాంతే. ఇదిగోండి ఆ పెళ్లి అసలు వీడియో. ఏంటి విష్ణు, శ్రీకాంత్ నా నువ్వు ప్రేమించింది? వీళ్ల మధ్య ప్రేమ ఎప్పటినుంచో ఉన్నప్పటికీ అది బయటపడకపోవడం వల్లే ఈ సమస్యలన్నీ మొదలయ్యాయి. అందుకే నేనే వచ్చి మీతో చెప్తున్నాను. ఏంటయ్యా శ్రీకాంత్ ఇది? అవునండి, మా అన్నయ్య చెప్పింది నిజం. ఎప్పటినుంచో విష్ణు నేను ప్రేమలో ఉన్నాం. మా ప్రేమ విషయం మీతో ఎలా చెప్పాలో తెలియలేదు. తెలియకపోవటం ఏంటయ్యా? పిచ్చిదాన్లా నేను విష్ణు పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఒక్కరు కూడా అది జరగని పెళ్లి అని చెప్పలేదు. కనీసం నువ్వైనా చెప్పొచ్చు కదయ్యా. అందరూ కలిసి నన్ను మోసం చేశారు. మిమ్మల్ని మోసం చేయడం మా ఉద్దేశం కాదా ఆంటీ? మీ ఆరోగ్య పరిస్థితి తెలిసి విష్ణు గారి నేరుగా మీతో ఈ విషయం చెప్పే ధైర్యం చేయలేదు. వద్దు, నాకేం చెప్పొద్దు. అందరూ కలిసి నన్ను మోసం చేశారు, పిచ్చిదాన్ని చేసి ఆడుకున్నారు. అయ్యో భగవంతుడా, నేను ఏ పాపం చేశానయ్యా?
ఇలాంటి బిడ్డల్నిచ్చావు. కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటే ఆ కళ్ళు కప్పి నా కడుపులో తన్నేరే. రణమా ఏయ్! ఆంటీ రణమ్మ గారు, రణమా రణమ్మ గారు, రణమా రణమ్మ గారు. రణమా రాధా గారు, రాధా గారు. కృష్ణ, ఇప్పుడే మీ పిన్ని శిఖర వచ్చి శ్రీకాంత్ పెళ్లి విషయంలో నానా రాద్ధాంతం చేసి వెళ్లారు. ఇలాంటి సమస్యలే మళ్ళీ మళ్ళీ వస్తాయని ఆ రోజు గుళ్ళో వాళ్ళ పెళ్లి చేద్దామని అన్ని ఏర్పాట్లు చేశాను. కానీ ఏం చేసింది మీ అక్క? ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ చేసింది. చూడు ఇప్పుడు ఏమైందో. ఆవిడొచ్చి అడ్డమైన వార్నింగ్లు ఇచ్చి వెళ్ళింది. శిఖర శ్రీకాంత్కి పెళ్లి చేద్దామా? చెప్పు. దగ్గరుండి మనమే ఫంక్షన్ ఏర్పాట్లు చూసుకుందామా? గ్రాండ్గా పెళ్లి సెలబ్రేట్ చేద్దామా? వాట్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్. అక్కడ మీ పిన్నికి మాటిచ్చాను, ఇక్కడ నా తమ్ముడికి మాటిచ్చాను. ఏ మాట నిలబెట్టుకోవాలి అసలు? అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో పడేసింది మీ అక్క విష్ణు. ఇంత జరుగుతున్నా శ్రీకాంత్ గారి బ్రతుకు ఏమైపోతుందోనని కనీసం అయినా ఆలోచిస్తుందా విష్ణు? చెప్పు. అలా చేస్తే అమ్మకి ఏమైపోతుందో అని, ఇలా చేస్తే నాన్నకి ఏమవుతుందో అని ఏడుస్తూ టైంపాస్ చేస్తూ ఉంది. ఉన్న అవకాశాలన్నీ పక్కన పెట్టి, ఉందో లేదో తెలియని విధి చేతిలో జీవితం పెట్టి, ఫైనల్గా బ్రతుకుని ఎడారిలా మార్చుకుని ఏడుస్తూ బ్రతికేయండి. ఇక పుట్టినందుకు ఏదోలా చావాలి కాబట్టి లైఫ్ ఫెయిల్యూర్ అండ్ ట్యాగ్ లైన్ వేసుకుని సింపతితో చచ్చిపోండి. ఓ చాప్టర్ ఫినిష్ అయిపోతుంది, అంతే కదా? రాధా గారు, ఎందుకు ఇలా మాటలతో చంపుతారు? మరి మీలా ఎమోషన్తో ఏడ్చి కన్నీళ్లు కార్చి చంపడం మాతో కాదు కదా. ఏం చేయమంటావు? అమ్మ అమ్మ అంటున్నారు కదా. అక్కడ మీ పిన్నొచ్చి వారం టైం ఇచ్చి వెళ్ళింది. ఏం చేయమంటావు మరి? ఎలాగో మీరు విషయం ఇంట్లో చెప్పరు, వదిలేండి. మరి ఏం చేస్తాం? శ్రీకాంత్ ప్రేమించిన విష్ణు ఎలాగో ఒప్పుకోవట్లేదు. కనీసం శిఖర ప్రేమకైనా న్యాయం చేసి శ్రీకాంత్ని ఒప్పిస్తే సరిపోతుంది కదా. ఏమంటావు? చూడు కృష్ణ, నేను నిజంగానే చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఈ వారం రోజుల్లో మీరింట్లో విష్ణు శ్రీకాంత్ల ప్రేమ విషయం చెప్పి ఒప్పించకపోతే నేనే శ్రీకాంత్ శిఖరాల పెళ్లి చేయాల్సి వస్తుంది. ఈ మాట ఫైనల్. ఇక్కడ మీ కుటుంబం మీకెంత ముఖ్యమో నాకు నా తమ్ముడు చెల్లి జీవితం కూడా అంతే ముఖ్యం. కానీ శ్రీకాంత్కి విష్ణుకి పెళ్లి జరిగితే నా చెల్లి జీవితం ఎంత రిస్క్లో పడుతుందో నాకు తెలుసు. అయినా నా అడుగు తడబడకుండా నిలబడ్డాను. నా చెల్లికి నేనున్నానన్న ధైర్యంతో నిలబడ్డాను. మరి మీకెందుకు ఆ ధైర్యం రావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. చూడు, ఇంకా నా చేతుల్లో ఏదీ లేదు. మీ చేతుల్లోనే వారం టైం ఉంది.
మనుషుల మాటకి కనీసం తల్లికే చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎక్కడో గుళ్ళో పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ పిల్ల చెల్లె దగ్గరుండి కార్యక్రమం జరిపించడానికి తీసుకెళ్ళింది. బయట జనానికి ఎవరికి కనిపించకుండా ఆ పిల్ల సీక్రెట్ గా ఎవరితోనో తిరుగుతూనే వాళ్ళ అమ్మ చూసిన పెళ్లికి సిద్ధమైపోయిందంట. అక్క పరిస్థితి చూస్తే చాలా భయం వేస్తుంది. అమ్మ కోసం మొండిగా ఇలా ఉండిపోతుంది. కానీ శ్రీకాంత్ని విడిచి బతకడం అక్క వల్ల కాదు. శ్రీకాంత్ని మరొకరు పెళ్లి చేసుకుంటే ఎలా భరించగలుగుతుంది? ఇక్కడ అమ్మేమో నిజం దాచామన్న కోపంతో తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ అమ్మ పరిస్థితి చూస్తే ఇలా ఉంది. ఏదోలా ధైర్యం చేసి అమ్మతో నిజం చెప్పేయాలనుకుంటే అక్క పిండితో మాట తీసుకుంది. ఆ మాట దాటి ఇప్పుడు నేనేం చేయగలను? శిఖర శ్రీకాంత్కి పెళ్లి చేద్దామా? చెప్పు, దగ్గరుండి మనమే ఫంక్షన్ ఏర్పాట్లు చూసుకుందామా? చూడు కృష్ణ, నేను నిజంగానే చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఈ వారం రోజుల్లో మీరింట్లో విష్ణు శ్రీకాంత్ల ప్రేమ విషయం చెప్పి ఒప్పించకపోతే నేనే శ్రీకాంత్ శిఖరాలో పెళ్లి చేయాల్సి వస్తుంది. ఈ మాట ఫైనల్. అక్క శ్రీకాంత్ల ప్రేమ విషయం అమ్మకి చెప్పి ఒప్పించకపోతే శిఖర శ్రీకాంత్ల పెళ్లి ఆపడం జరగని పని. రాధా గారు కోపంలో అన్నారని ఆయన్ని కూడా తప్పు పట్టలేము. ఇప్పుడు తన చెల్లి తమ్ముడి జీవితాలు అమ్మకి నిజం తెలియడం మీద ఆధారపడ్డాయి. అందుకే కదా రాధా గారు ఇలా కంగారు పడిపోతున్నారు. నాకిప్పుడు సపోర్ట్గా ఉండేది రాధా గారు మాత్రమే. ఆయనలో ఉన్న అభద్రతా భావం పోతే గాని తను నాకు సపోర్ట్గా ఉండలేరు. అంటే ముందుగా హిమాసాగర్లు కలిసిపోతే అక్క శ్రీకాంత్ల సమస్య తీరడానికి ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది. సో ముందు వాళ్ళ సంగతి చూద్దాం. అర్థం చేసుకున్న మగువే అతగాడి అర్ధాంగి. కోపం పెంచుకున్న మనిషే కొంగుముడి వేస్తుంది. గొడవ పడ్డ పరిచయమే పరిణయంగా మారుతుంది. హాయ్ రాధా గారు, నేను చెప్పింది గుర్తుకొచ్చిందా? చిలకంట జాతకమంట తొక్కేం కాదు. ఛ, చిలకంటేనే చిరాకు వస్తుంది. హే చిలక, వెళ్ళిక నుంచి వెళ్ళ. పక్షులు పక్షుల్లా ఉండాలి, అక్కు పక్షుల్లా కాదు. బ్లడీ పర్వర్టెడ్ ప్యారట్. పా పా.
హిమా హిమా ఏంటి హిమతో పనేంటి? మాట్లాడాలి. ఏముందని మాట్లాడడానికి? అయినా ముందు నువ్వు చేయాల్సింది చేయకుండా ఇవన్నీ దేనికి? వారం టైంలో ఒక రోజు పోతే మరో 6 రోజులు. ఇలా అనవసరమైన టైం వేస్ట్ చేయకుండా మీ ఇంట్లో ఏమని మాట్లాడాలో ఎలా మాట్లాడాలో వెళ్ళి ఆలోచించుకో. నేనేమి ఆ విషయంలో అంత కాన్షియస్గా లేకుండా ఏం లేను రాధా గారు. నేనిప్పుడు వచ్చింది హిమాసాగర్ల విషయం గురించి.